సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా సూర్యాపేటకి వచ్చిన జాన్ వెస్లీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ నుండి సుమంగళి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ సిపిఎం నాయకులు చేశారు. సుమంగళి ఫంక్షన్ హాల్లో పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు బాబుసాబ్ ఆవిష్కరించారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించారు. మీడియాతో జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, మార్చి నెలలో నిరంతర ఉద్యమాలు ఉధృతం చేస్తామని, వామపక్షాలతో కలిసి బలమైన ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో 6 గ్యారెంటీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శులు మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగవరపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు. అట్లా జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ, తర్వాత జగ్జీవన్రావు లాంటి దేశ భక్తి యుతమైనటువంటి నాయకుల యొక్క చిత్ర విగ్రహాలకి దండలు కూడా వేసి జోహార్లు అర్పించడం జరిగింది. మతోన్మాదం నశించాలి, సోషలిజం వర్ధిల్లాలి, ఎర్రజెండా వర్ధిల్లాలి, అమరవీరులారా మీ ఆశయాలు సాధిస్తామని చెప్పేసి నినాదాలు తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి స్వాగతం, సుస్వాగతం, రెడ్ సెల్యూట్తో మనందరం కూడా స్వాగతం పలుకుతాం. అట్లా మన ప్రియతమ నాయకులు, మన జిల్లా ఉద్యమ గైడరు మన రంగన్న గారు కూడా వచ్చారు. వారికి అట్లానే మన ప్రియతమ నాయకురాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కామ్రేడు మల్లు లక్ష్మి గారు, మిగతా మన ఉద్యమ రథ. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు నిధులు కేటాయింపులు జరగాల. రాష్ట్రంలో 30 లక్షల మంది కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి సంవత్సరమైనా జరగలేదు. ఈసారి నిధులు కేటాయింపులు జరగాలి. అట్లాగే యూనివర్సిటీలకంతా కూడా నిధులు లేక తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. కనీసం యూనివర్సిటీలకు 5,000 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగానికి నిధుల కేటాయింపు పెంచాలని, అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపులు అనేటటువంటి గత సంవత్సరంలో తగ్గించారు. చెప్పినవి కూడా అమలు జరగలేదు. ఈ సంవత్సరం అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని చెప్పి ఇళ్ల స్థలాలు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజు, అలాగే రేషన్ కార్డులు, ధరణి సమస్యలు, భూ సమస్యలు, విద్యా స్కూల్ సమస్యలు, హాస్పిటల్స్ సమస్యలు, వీటన్నిటి మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల బస్తీల్లో సర్వేలు చేసి వాటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధికి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నెల మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. మనువాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కుల్ని కాలరాసేటటువంటి మనువాదాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రభుత్వం తీసుకొస్తున్నాయి. రాజ్యాంగ హక్కుల్ని వెనక్కి నడుపుతున్నాయి. అందుకని మనువాదానికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మార్చి 23న దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్గురులో వర్ధంతి ఉంది. ఆ వర్ధంతిని గ్రామాన యువత పెద్ద సంఖ్యలో ఈ వర్ధంతి సభలు నిర్వహించాలి.